ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ వరుణవి. హాయ్ సుధీర్ మామా. బాబా ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా. అసలు దిష్టి చుక్క పెట్టుకోవచ్చు కదా, దిష్టి తగలకుండా. నేను మా అమ్మని అదే అడిగా, ఇలాగో సుధీర్ అంకుల్ ఉన్నాడు కదా, ఇంకా అవసరం లేదులే అంది. అంటే నేను దిష్టి చొక్కనా? yes కరెక్ట్ ఆన్సర్. ఏంటి వరుణవి ఎలా అంటావు? ఉన్నమాటలంటే అందరికి కోపాలే. అంతేలే, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పినా సరే నా మీద పంచులేస్తానే ఉన్నావు. మరి నువ్వు అందంగా ఉంటే నీ మీద కూడా ఎవరు పంచులు వేయరు కదా. అలా అంటావేంటి వరుణవి? ఎందుకు అలాగా? భుజం మీద చేతి నొప్పడుతుంది. ఎందుకు నొప్పి వస్తుంది? ఈ చోని నా భుజాల మీద మోచి మోచి. ఓ చోని భుజాల మీద మోచి మోచి. నువ్వెన్నైనా చెప్పు, ఈ షో హిట్ అవడానికి కారణం మాత్రం మనమే. సారీ. ఎందుకు సారీ? అంటే నీకు జోక్ వేయడం రాదనుకున్నా. మా తల్లి, నేను నీతో మాట్లాడలేను కానీ జడ్జెస్ తో మాట్లాడు. ఈ రోజు వాళ్ళతో మాటలు కాదు ఆటలు ఆడిచ్చా. అనంత మామ, నీకు పురాణాల గురించి బాగా తెలుసు కదా? బాగా తెలుసమ్మా. అయితే మహాభారతం రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. ఆ యుద్ధంలో ఎంత మంది చనిపోయారు? ఒక 22,50,000 మంది దాకా చచ్చిపోయి ఉంటారమ్మా. వెరీ గుడ్. చెప్పిన పురాణాల్లో ఇతిహాసాల్లో PhD అని మంది. మరి ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పు. ఏంటి 22,50,000 మంది పేర్లు చెప్పాలి? మరి అతను అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పాడు? కాదండి, అంతమంది పేర్లు ఎలా చెప్తారండి? కావాలంటే బతుకున్న వాళ్ళ పేరు చెప్తాం. మరి పిఎట్టి అన్నావు చెప్పు. అంటే నేను రావట్లేదా? శైలజ మామ, ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 తల్లి. ఒక మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? 32. అవు కాదు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నన్ను? టైం పాస్ కాక. బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అయిపోయింది. అమ్మయ్యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరమ్మా? అనిల్ మామ, కాకి నల్లగా ఉంటది, కొంగ తెల్లగా ఉంటది, ఎందుకు? ఎందుకు తెలీదమ్మా, నువ్వు చెప్పు ఎందుకు ఉంటుందో. అంత పెద్దోళ్ళు మీకు తెలియకపోతే చిన్నదాన్ని నాకెలా తెలిసిద్ది? మరి తెలియనప్పుడు ఎందుకు అడిగావు? నాలాగా ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసుకుందామని. What a brain, yaar. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. సరే ఇగో, ఇవాళ మన గెస్ట్ కోటి గారు వచ్చారు, ఆయనతో మాట్లాడు. నమస్కారం. 170 సార్. 170 అంటే ఏంటి 170 అండి? 1 తర్వాత 70 ఉంటే ఎంత అవుద్ది? కోటి. నేను అదే కన్నా కదా కోటి సార్. ఓ సూపర్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సరే అందరినీ క్వశ్చన్స్ అడిగా, నన్ను ఎందుకు అడగలేదు? మనం సాంబార్ తినేటప్పుడు మధ్యలో కరివేపాకు ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం. మరి నీకు ఆ క్లారిటీ ఉంది కదా? అరే ఏంట్రా ఇది? గల్లు గల్లు మని మువ్వ సొవ్వడుల ముందు బాలుడెవరే? వెన్న కొల్లగున కృష్ణ పాదముల నవాను కనరే. ఆ ఆ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలియా. వరుణవి ద గ్రేట్, ఎక్స్ట్రాడనరీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇంకా నేను నీ గురించి మంచిగా చెప్తాను కదా, నేను చెప్పడం జడ్జెస్ అడిగేస్తా డైరెక్ట్ గా. కోటి గారు. వర్ణవి చాలా బాగా పాడావు నా బంగారం. థ్యాంక్ యూ. అంటే ఈ పాట ఎలా ఉంది తెలుసా? ఈ పాట పుట్టక ముందు ఎలా ఉండేదో అలా నువ్వు పాడావు ఈ పాటని. నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఎవరు? అనంత్ మామ. అనంత్ మామ. వర్ణవి, నేను బాగా పాడానా? ఎంత బాగా పాడావంటే ఆ కృష్ణుడు వెన్నెల దొంగ అయితే నువ్వు గుండెల దొంగ అన్నంతగా బాగా పాడావు. థ్యాంక్ యూ. అయిపోయిందా? లేదు ఇంకా. థ్యాంక్ యూ దాకా.
శైలజమ్మమ్మ అనిల్ మామ. చలేదమ్మమ్మా నేను బాగా పాడానా? నువ్వు కాకపోతే ఇంకెవరు బాగుపడతారు బంగారం. అసలు నీకు తెలుసా బయట జనాలందరూ కూడా నీ థ్యాంక్ యూ సో Very మచ్ much. గాడ్ God బ్లెస్ bless యూ you. దానికోసమే వెయిట్ చేస్తున్నారు తెలుసా. తెలుసు. రోజు రోజుకి బాగా పాడుతున్నావు, శృతిలోకి వస్తున్నావు. ఏదో మీ అభిమానం. అమ్మమ్మ నా డ్రెస్ బాగుందా? అరే అదిరిపోయింది అన్న, చాలా బాగుంది. చేతికి గోరంటాకు కూడా పెట్టుకున్నాను. అవునా? ఎంత గాజులు బాగుందో. గోరింటాకు అబ్బో బ్యూటిఫుల్, చాలా ఎంత బాగుంది. బాగుందో. కృష్ణయ్య వస్తే ఇప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడు నిన్ను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అనిల్ మామనే అనిల్ అడుగుదామా? మామ, అనిల్ మామ. హాయ్ వర్ణవి. హాయ్ అనిల్ మామ. బుజ్జి గోపికమ్మలా భలే క్యూట్ గా ఉన్నావు తెలుసా. నేను ఎప్పుడూ క్యూట్ గానే ఉంటాను. జయ కృష్ణ 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 అని క్యూట్ గా పాడావు కదా. ఇంటికి వెళ్ళేసరికి బుజ్జి కృష్ణయ్య ఉంటాడు ఇంట్లో. ఓకే. మంచిగా ఆడుకో కృష్ణయ్యతో. మా ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు నిజంగానే. సూపర్ గా పాడావు వర్ణవి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గివ్ ఇట్ అప్ ఫర్ వర్ణవి.